కాశీ కన్నా పురాతనమైన పుణ్యప్రదమైన దివ్య ప్రదేశం అదే వృద్ధాచలం. కాశీ కన్నా పురాతనమైనది అని అంటే ఆశ్చర్యపోవాల్సిందే మరి. ఈ ఆలయ స్థల పురాణం చెప్తున్న మాట అదే. తమిళనాడులోనే కాదు, ఇది భూమి మీదే అతి ప్రాచీనమైన ఆలయం. కేవలం అరుణాచలమే కాదు, తమిళనాట ఉన్న వృద్ధాచలం కొండ కూడా స్వయంగా ఆ పరమేశ్వర స్వరూపమే. వృద్ధకాశీగా పేరొందిన ఈ క్షేత్రాన్ని దర్శిస్తే కోరికలు త్వరగా నెరవేరుతాయట. అనేకానేక మహిమలతో కూడిన అతి పురాతనమైనవాడు ఈ వృద్ధాచలేశ్వరుడు. అందుకే ఇక్కడ స్వామిని వృద్ధుడు, వృద్ధాచలేశ్వరుడు అని పేరుతో పిలుస్తూ ఉంటారు. మరి ఇంతటి ప్రాశస్త్యం కలిగిన వృద్ధకాశీకి ఆ పేరు ఎలా వచ్చింది? ఆ వృద్ధాచలేశ్వరుడు ఇక్కడ ఎందుకు వెలిశాడు? ఈ ఆలయ స్థల పురాణం ఏమిటి? ఈ ఆలయానికి సంబంధించిన ఆసక్తికర విశేషాలేంటి? ఆలయ ప్రత్యేకతలేంటి? దర్శన సమయాలు, ఇలాంటి ఎన్నో ఆసక్తికర విశేషాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే అండి, నేను మీ ప్రభావతి. వెల్కమ్ బ్యాక్ టు ప్రభా తెలుగమ్మాయి. మన పురాణాలు, ఇతిహాసాలు, ఆలయాలకు సంబంధించిన ఇతిహాసాలు, ఇలాంటి ఎన్నో ఆసక్తికర విశేషాల గురించి మీరు తెలుసుకోవాలంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కన ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆలయ స్థల పురాణం గురించి తెలుసుకుందాం. బ్రహ్మదేవుడు సృష్టి చేయాలని ప్రయత్నిస్తున్న సమయం, అనంత జలరాశిలో భూమి కోసం ప్రయత్నిస్తూ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్న సమయం. అప్పుడు మధుకైటబుల్ని శ్రీ మహావిష్ణువు సంహరించారు. వాళ్ళ శరీరాలు నీటి మీద మహాపర్వతాలలా తేలాయి. పరమశివుడు కూడా బ్రహ్మ కోరిక మీద ఒక పర్వతరాజంగా అవతరించారు. ఆ మధుకైటవుల శరీరాల్ని జలంతో కలిపి మేదిని అనే పేరుతో భూమిని సృష్టించారు. అయితే వీటన్నింటికన్నా ముందుగా తానే పర్వతంగా భూమిగా అవతరించి ఆ భూమి తాను ఒక్కటే అనే సత్యాన్ని బ్రహ్మదేవునికి తెలియచేశారు ఈశ్వరుడు. అలా పర్వతంగా దర్శనమిచ్చిన పరమేశ్వరుణ్ణి బ్రహ్మదేవుడు పూజించారు. ఆ వృద్ధగిరీశుడే వృద్ధాచల పరమేశ్వరుడు. ఈ దివ్యక్షేత్రాన్ని వృద్ధకాశీ అని పిలుస్తారు. శైవులకి ముఖ్యంగా 108 క్షేత్రాలున్నాయి. వాటిలో 4 క్షేత్రాలు అతి ముఖ్యమైనవిగా చెప్తారు. అందులో తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లాలో విరుధాచలం అతి పురాతనమైన క్షేత్రం. ఇది కాశీ కన్నా పురాతన క్షేత్రమని, ప్రళయకాలంలో కూడా చెక్కు చెదరకుండా నిలిచిందని భక్తులు నమ్ముతారు. ఇది అతి పురాతనమైన క్షేత్రం కనుక ఇక్కడ స్వామిని సేవించిన వారికి కాశీలో విశ్వనాథుణ్ణి సేవించిన దానికన్నా కొంచెం ఎక్కువ పుణ్యం వస్తుందని అంటూ ఉంటారు. పైగా ఇక్కడ పరమశివుడు ఆనందనాట్యం చేస్తారట. ఇక్కడ పుట్టినా గిట్టినా నివసించిన, భగవంతుణ్ణి ప్రార్థించిన, ఆ స్వామిని తలచిన మోక్షం లభిస్తుంది అని అంటూ ఉంటారు. వన్ని చెట్టు ఆకులే కూలీగా ఇచ్చిన వృద్ధాచలేశ్వరుడు. పూర్వం ఒకసారి ఈ ఊరి ప్రజలు కరువు కాటకాలతో చాలా ఇబ్బందులలో ఉంటే, స్వామి నాకు సేవ చేయండి, చేసిన వారికి చేసినంత ఫలితం లభిస్తుందని అన్నారట. ఆ సమయంలో విభాసిత మహర్షి ఇక్కడ మణిమూత నదిలో స్నానం చేసి ఈ ఆలయ పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టారు. అక్కడ పనిచేసిన వారికి ఆయన స్థల వృక్షమైన వన్ని చెట్టు ఆకులు కూలి క్రింద ఇచ్చేవారట. ఆ మనిషి చేసిన పని, దాని నాణ్యతకు తగినట్లుగా ఆ ఆకులు నాణాలుగా మారేవట. అప్పటి నుంచే చేసిన వారికి చేసినంత, చేసుకున్న వారికి చేసుకున్నంత అనే నానుడి వచ్చింది అని అంటూ ఉంటారు. ఈ వృక్షం 1700 సంవత్సరాల క్రితందని పరిశోధనల్లో వెల్లడి అయింది. ఇక ఈ ఆలయానికి సంబంధించిన మరో మహిమ గురించి తెలుసుకుందాం. కసారి సుందరార్ అనే గాయక భక్తుడు తిరువారూరుకి బయలుదేరాడు. ఆయన ఈ క్షేత్రం నుంచి వెళ్తూ కూడా స్వామిని స్తుతించకుండా వెళ్ళిపోబోతే స్వామి ఆయన్ను ఆపి పాడించి బహుమతిగా 12,000 బంగారు నాణాలు ఇచ్చారట. ఆ నాణాలు సుందరార్ తీసుకువెళ్తే దోవలో దొంగల భయం ఎక్కువగా ఉండడం వల్ల నష్టపోతాడేమోనని ఆ నాణాలను మణిముత్తా నదిలో వేసి తిరువారూరు వెళ్ళాక అక్కడ ఆలయంలోనున్న కొలనులో నుంచి తీసుకోమని చెప్పారట. ఆయన అలాగే తీసుకున్నారట. ఇది భగవంతుని అద్భుత లీల కాకపోతే మరేమిటి? వృద్ధాచలంలో నదిలో వేసిన నాణాలు తిరువారూరు కోవెల పుష్కరంలోంచి, అందులోనూ రెండింటికి ఏ విధమైన అనుసంధానము లేదు. తీసుకోవడమేంటి? భగవంతుని మాయ కాకపోతే? సుందరార్కి ఆ నాణాల విషయం అనుమానం వస్తే అవి నిక్కమైనవేనని పరీక్షించి చెప్పినవాడు విఘ్నేశ్వరుడు. ఎంత చిత్రమో చూడండి.
తండ్రి ఇచ్చిన నాణాలని సర్టిఫై చేసిన వారు విఘ్నేశ్వరుడు. ఇక్కడ కోరిన కోరికలు త్వరగా నెరవేరుతాయట. అరుణాచలంలో చేసినట్లుగానే ప్రతి పౌర్ణమికి భక్తులు ఇక్కడ కూడా గిరి ప్రదక్షిణ చేస్తారు. ఇక్కడ వల్లీ దేవసేనులతో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు కొలువు తీరి ఉన్నాడు. ఈయన ఆలయంలో పైన చక్రాలుంటాయి. అవి శ్రీచక్రం, సుబ్రహ్మణ్య చక్రం, అమ్మవారి చక్రం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఇలాంటి చక్రాలు చాలా తక్కువగా శివాలయాలలో మనం దర్శిస్తూ ఉంటాం. అందులో ఇది కూడా ఒకటి. అందుకే ఇక్కడ స్వామికి విన్నవించుకున్న వెంటనే కోరికలు త్వరగా నెరవేరుతాయట. 28 శివలింగాలు స్థాపించిన సుబ్రహ్మణ్యేశ్వరుడు. శైవ సిద్ధాంతం ప్రకారం 28 ఆగమ శాఖలు ఉన్నాయి. సుబ్రహ్మణ్యేశ్వరుడు ఈ 28 సిద్ధాంతాలకు ప్రతీకగా 28 శివలింగాలను ఇక్కడ ప్రతిష్ఠించి పూజించారు. ఆ సిద్ధాంతాల పేర్లతోనే శివుని పేర్లు కూడా పిలుస్తారట. అవి కామికేశ్వరుడు, యోగేశ్వరుడు మొదలైన పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఈ విశేషం వల్ల ఈ ఆలయానికి ఆగమ ఆలయం అనే పేరు కూడా వచ్చింది అని అంటూ ఉంటారు. ఈ విశేషం ఉన్న ఆలయం ఇదొక్కటే. ఇక్కడ ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలోని ఈ శివలింగాలు ప్రతిష్ఠించి ఉంటాయి. ఈ ఆలయం ప్రధాన శివాలయానికి నైరుతి మూలన ఉంటుంది. ఆలయంలోకి ప్రవేశిస్తూనే ఎడమవైపు కనిపించే ఉపాలయంలో విఘ్నేశ్వరుడు కొలువై ఉంటాడు. శ్రీకాళహస్తిలాగానే ఇక్కడ విఘ్నేశ్వరుడు భూతలం నుంచి కిందకి ఉన్న ఆలయంలో ఉంటారు. ఈ స్వామిని దర్శించాలంటే 18 మెట్లు దిగి వెళ్లాల్సి ఉంటుంది. ఇక అమ్మవారి గురించి తెలుసుకుందాం. అమ్మవారు వృద్ధాంబిక. పూర్వం నమశివాయర్ అనే భక్తుడు చిదంబరం వెళ్తూ ఒక రాత్రి ఇక్కడ బస చేశారట. ఆయనకి బాగా ఆకలయ్యిందట. పరమేశ్వరుని ఆకలి తీర్చమంటూ చేసిన స్తుతిలో అమ్మని కిజిత అంటే పెద్దావిడ, ముసలావిడ అనే పదం వాడారట. ఆ తల్లి వృద్ధురాని వేషంలో వచ్చి, నమశివాయర్, ముసలివాళ్లు భోజనం పెట్టలేరు, చిన్నవాళ్లే పెట్టగలిగేవారని చెప్పిందట. అప్పుడు ఆ భక్తుడు అమ్మవారిని యువతిగా వర్ణిస్తూ పాట పాడేసరికి అమ్మ ఒక యువతిగా వచ్చి ఆయనకు భోజనం వడ్డించిందట. అప్పటి నుంచి అమ్మని బాలాంబిక, వృద్ధాంబిక అనే పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఇక ఇక్కడ చితాభస్మం మరో ప్రత్యేకమట. చనిపోయిన వారి చితాభస్మాన్ని ఇక్కడున్న మణిముత్తా నదిలో నిమజ్జనం చేస్తే అవి చిన్న రాళ్లుగా మారి నది అడుగున ఉంటాయని చెప్తూ ఉంటారు. ఇక ఈ ఆలయ ప్రత్యేకతల గురించి మనం తెలుసుకుందాం. ఇక్కడ కొలువైన ఈశ్వరుడు స్వయంభూడు. ఇక్కడ ఈశ్వరుణ్ణి ప్రార్థించిన వారికి మనశ్శాంతి కలగడమే కాక అన్ని రకాల శరీర రుగ్మతల నుండి వెంటనే విముక్తి కలుగుతుందని విశ్వాసం. ఇక్కడ ఉన్న దుర్గాదేవిని పూజిస్తే వివాహం, పిల్లలు పుట్టడం, కోరికలు నెరవేరడమే కాక జీవితంలో అభివృద్ధికి ఆటంకాలు లేకుండా తొలగిపోతాయట. ఆదివారం రాహుకాల సమయంలో 4:30 నుంచి 6 గంటల దాకా భక్తులు ఇక్కడ భైరవుడికి వడమాల వేసి పూజలు చేయిస్తారట. దీని వలన ఒకటి తర్వాత ఒకటి వచ్చే కష్టాల నుండి భక్తులు దూరమవుతారని మరొక విశ్వాసం. ఈ ఆదిదేవుణ్ణి ఇక్కడ కొలిచిన వారికి ఈ జన్మలో సుఖంగా ఉండడమే కాక పై జన్మలో కూడా మంచి జీవితం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ ఆలయంలో 5 అన్న సంఖ్యకు విశిష్ట స్థానం ఉంది. ఈ ప్రాంగణంలోనే పూజలందుకునే మూర్తులు 5. వారే విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, ఈశ్వరుడు, శక్తి, భైరవుడు. ఇక్కడ స్వామికి 5 పేర్లున్నాయి. విరుధగిరీశుడు, పజమలైనాథర్, విరుధాచలేశ్వర్, ముద్దుకుండీశ్వరుడు, వృద్ధగిరీశుడు. ఇక్కడ 5 విఘ్నేశ్వర విగ్రహాలున్నాయట. 5 ఋషులు ఈ స్వామిని దర్శించుకున్నారట. వారే రోమేశుడు, విభాసిద్ధు, కుమారదేవుడు, నాదశర్మ, అనవర్ధిని. ఈ ఆలయానికి 5 గోపురాలు, 5 ప్రాకారాలు, 5 మండపాలు, 5 నందులు ఉన్నాయని చెప్తారు. వేకువజాము నుంచి రాత్రి దాకా స్వామికి నిర్ణీత సమయాలలో 5 సార్లు పూజలు చేస్తారు. ఈ ఆలయానికి 5 రథాలున్నాయి. విఘ్నేశ్వరునికి, సుబ్రహ్మణ్యేశ్వరునికి, ఈశ్వరునికి, పార్వతీదేవికి, అలాగే భైరవుడికి 5 రథాలు ఉన్నాయట. పరమశివుడు నటరాజ రూపంలో నాట్యానికి ప్రసిద్ధి. ఈ స్వామి చిదంబరంలో కాళికాదేవితో పోటీపడి నృత్యం చేస్తే ఇక్కడ వృద్ధాచలంలో తన సంతోషం కోసం నాట్యం చేశారట. అంటే స్వామి సంతోష తరంగాలలో తేలిపోతూ ఇక్కడ నాట్యం చేశారట. అంతటి పవిత్ర ప్రదేశం ఈ వృద్ధాచలం. వృద్ధాచలాన్ని వృద్ధకాశీ అని కూడా అంటారు కదా. కాశీలో మరణిస్తే మోక్షం లభిస్తుంది అని అంటారు. ఇక్కడ స్థల పురాణం ప్రకారం వృద్ధకాశీ అని చెప్పబడే ఈ వృద్ధాచలంలో మరణించిన వారికి అంతకన్నా కొంచెం ఎక్కువ పుణ్యమే వస్తుంది అని అంటూ ఉంటారు.
కాశీలో చెప్పబడినట్లుగానే ఇక్కడ చనిపోతున్న వారి శిరస్సు తన ఒడిలో ఉంచుకుని అమ్మ వృద్ధాంబిక తన చీర కొంగుతో విసురుతుండగా వారి చెవిలో ఈశ్వరుడు తారక మంత్రాన్ని ఉపదేశించి వారికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు అన్నది ఇక్కడి విశ్వాసం. ఇక దర్శన సమయాలు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల దాకా, తిరిగి సాయంత్రం 3:30 నుండి రాత్రి 9 గంటల వరకు ఆ ఈశ్వరుణ్ణి మనం దర్శించుకోవచ్చు. ఇక ఈ ఆలయానికి చేరుకోవడానికి విల్లుపురం దాకా రైలు సౌకర్యం ఉంటుంది. బస్సు సౌకర్యం చెన్నై నుండి సరాసరి వృద్ధాచలం వరకు ఉంటుంది. ఇదండి కాశీ కన్నా పురాతనమైన వృద్ధకాశీ యొక్క చరిత్ర మరియు స్థల పురాణం. మా వీడియో నచ్చిందనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో ఆసక్తికర వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అమూల్యమైన సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో చక్కటి వీడియోతో మీ ముందుంటాను. మీ ప్రభావతి. స్వస్తి.